తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ హీరోగా నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ మూవీ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాడులో 1000కి పైగా సినిమా హాళ్లలో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 5000 థియేటర్లలో ప్రదర్శితమైంది. ఉదయం నుంచే తమిళనాడులోని థియేటర్లన్నీ అభిమానులతో కిక్కిరిశాయి. సీఎం విజయ్ కొంతమంది అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం ఈ సినిమాను వీక్షించారు. సింగోటయాన్తో పాటు మరికొంతమంది మంత్రులు ఈ చిత్రాన్ని వీక్షించారు. జననాయగన్ విజయ్ అభిమానులకు భావోద్వేగ క్షణమని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేజీ అరుణ్ రాజ్ చెప్పారు. విజయ్ను చివరిసారి వెండితెరపై చూడడం బాధగా ఉన్నా ఆయన రాజకీయ ప్రయాణం గర్వంగా ఉందన్నారు. చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద డప్పులు, డ్యాన్సులు, బాణాసంచా పేలుళ్లతో విజయ్ అభిమానులు సందడి చేశారు. విజయ్ కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు. చెన్నైలోని రోహిణి, వుడ్లాండ్స్, క్యాసినో థియేటర్ల వద్ద భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోడ్లో టీవీకే కార్యకర్తలు థియేటర్ ముందు పొంగల్ వంటి సంబరాలు చేశారు. విల్లుపురంలో విజయ్ అభిమానులు ప్రజలకు ఉచితంగా సినిమా టికెట్లు పంచిపెట్టారు. ఒక అభిమాని తన లగ్జరీ కారును విజయ్ చిత్రాలతో అలంకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే కొన్ని థియేటర్లలో టికెట్ల ధరలు పెంచారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జననాయకన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది, అలాగే రాజకీయాల్లో విజయ్ కొత్త అధ్యాయం ఎలా ఉండబోతుంది అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.